ఊరు వాడ అన్నారు. ఊరంటే అన్ని బీసీలు, అగ్రవర్ణాలు అని చెప్పుకునేటువంటి పెత్తందారి కులాలు వాళ్ళందరూ ఉండేదాకా ఊరంట. వాడ అంటే దళితులు ఉండేటువంటి దాన్ని వాడ. మాలపల్లి, మాదిగపల్లి, రెల్లిగూడెం, మీరు ఏదన్నా పేరు పెట్టండి, ఏ కులమైనా సరే దళితులు ఉండేటువంటి దాన్ని వాడ. అంబేద్కర్ గారు కూడా అదే మాట చెప్పారు. ఇండియన్ విలేజ్ హెస్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 మేజర్ గ్రూప్స్. వన్ ఈస్ దళిత్స్ అండ్ అదర్ ఈస్ ఆల్ పీపుల్ అదర్ దెన్ దళిత్స్. ప్రతి భారత గ్రామం కూడా రెండుగా విడిపోయింది. మొత్తం దేశం మొత్తంలో సవర్ణులందరూ ఉండేటువంటి గ్రామం ఒకటి, అంటరాని వారు ఉండేటువంటి వాడ మరొకటి. అలా ప్రతి గ్రామం కూడా నిట్ట నిలువున విడిపోయింది. మరి దీన్ని ఎలా కలపాలి? ఎలా కలపాలి అని అంటే, ఎప్పుడైనా సరే ఒక అభివృద్ధి చెందిన వాడితోటి, బాగున్న వాడితోటి వేరే వాళ్ళు కలపడానికి ఇబ్బందులు వస్తారు. కానీ మీ దళిత వాడి నిండా చెత్త కుప్పలు పెట్టుకొని, ఓపెన్ డ్రైనేజ్ పెట్టుకొని, నీళ్లు లేకుండా, స్కూల్ లేకుండా, తాగడానికి నీళ్లు లేకుండా, కమ్యూనిటీ హాల్ లేకుండా, ఆట స్థలం లేకుండా, ఏమీ లేకుండా నువ్వు ఉంటే అందరూ వచ్చి నీతో కలుస్తారా? అదే దళిత వాడలో సిమెంట్ రోడ్లు ఉండి, తాగడానికి నీళ్లు ఉండి, ఒక మంచి స్కూల్, ప్రతి 30-40 మంది విద్యార్థులకి ఒక టీచర్ ఉండేటువంటి స్కూల్ ఉంది, దానిలో బల్లలు, ఇతర సౌకర్యాలు అన్నీ ఉండి, అటువంటి స్కూల్ ఉండి, ఆట స్థలం ఉండి, ఒక కమ్యూనిటీ హాల్ అనేది ఉండి, మరి ఈ సౌకర్యాలన్నీ ఉండి శుభ్రంగా దళిత వాడుంటే ఎవరైనా సరే అప్పుడు ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడికి వచ్చి ఉందాం అనే ఆలోచన అప్పుడు వస్తుంది. ఎందుకంటే సౌకర్యాలు బాగున్నాయి కాబట్టి. నేను అమెరికాలో చూస్తూ ఉంటా. అమెరికాలో విద్యా విధానం ఏంటంటే, అక్కడ నువ్వు ఏ స్కూల్లో పడితే ఆ స్కూల్లో చేరడానికి వీల్లేదు. నువ్వు ఒక స్థలంలో నివాసం ఉంటేనే, అంటే చిన్నపురంలో ఉంటే అక్కడ స్కూల్లోనే సీట్ ఇస్తారు. నువ్వు వెళ్ళిపోయి నేను కర్నూలులో చేరతానంటే ఎవరు? నువ్వు కర్నూలులో ఉంటే కర్నూలు స్కూల్లో సీట్ ఇస్తారు. అలాంటి విధానం అమెరికాలో అమల్లో ఉంది. నా ఫ్రెండ్స్ చాలా మంది మంచి స్కూల్ ఎక్కడుందో చూసుకొని అక్కడ ఇల్లు కొనుక్కోవటమో లేకపోతే అద్దెకి దిగటమో చేస్తారు. ఎందుకంటే పిల్లలకి అక్కడ స్కూల్లో సీట్ కావాలి కాబట్టి. అదే విధంగా దళిత వాడల్లో ఒక మంచి స్కూల్ కనుక ఉంటే అందరూ వచ్చి అక్కడే చేరతారు. ఇప్పుడు మిషనరీలు స్కూల్ పెట్టారు, వచ్చి చేరలా? అదే మిషనరీలు పెట్టారు, వేరే మతం వాళ్ళు మనం చేరకూడదని ఎవరు ఆగలేదుగా. అక్కడ చదువు బాగుంటుందమ్మా, బాగా చెప్తున్నారంటే అని చెప్పి అందరూ జాయిన్ అయ్యారు కదా. అదే విధంగా దళిత వాడల్లో అన్ని సౌకర్యాలు ఉంటే, అంతా బాగుంటే అందరూ వచ్చి కలుస్తారు. అప్పుడు మాత్రమే ఐక్యత సాధ్యపడుతుంది తప్ప మనం ఇలానే దళితవాడని మురికిగా పెట్టుకొని అభివృద్ధి లేకుండా ఉంటే మాత్రం, మరి దళితవాడ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? దానికోసమే మనవాడ, మన పాలన, మన పంచాయతీ. ప్రతి దళితవాడని కూడా ఒక పంచాయతీగా గుర్తిస్తే అక్కడ దళితులు మాత్రమే పోటీ చేసేటువంటి అవకాశం ఉంటే అప్పుడు దళితులే పాలకులు అవుతారు. మొట్టమొదటి అంశం. వేరే ఎవడో వచ్చి పెత్తనం చేయాల్సిన పని లేదు. నీళ్లు కావాలన్నా, బడిలో టీచర్ రాలేదన్నా, కరెంటు పోయిందన్నా, రోడ్డు కావాలన్నా వెళ్ళి ఎవరింటి ముందో చేతులు కట్టుకుని ఎండలో నిలబడాల్సిన పని లేదు. అయ్యగారు ఎప్పుడు వస్తారు, దొరగారు ఎప్పుడు వస్తారు అని నిలబడి ఆయన వచ్చేదాకుండా అయ్యా మా దళిత వాడికి ఇది కావాలి, అది కావాలని అడుక్కునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే పోటీ చేసిన వాడు ఇక్కడే ఉంటాడు, మన దళిత వాడిలో ఉంటాడు. వాడేమి దొరేమి కాదు, మన బంధువే ఉంటాడు. మామయ్యో, బావయ్యో, చిన్నానో, అన్నయ్యో. ఏంటి చిన్నానో అనుకుంటా లోపలికి వెళ్ళిపోడు. ఏంటి ఇక్కడ ఇది లేదు, నువ్వేం చేస్తున్నావు అని తిట్టదు. ఆ స్వతంత్రం ఉంటుంది. అదేవిధంగా ఈ 3000 పంచాయతీలు ఏర్పడతాయి. ఆ 3000 పంచాయతీల్లో సగం 50% మహిళలకి రిజర్వ్ చేయమని చెప్తున్నాం. అందరూ మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు స్టేజ్ ఎక్కి, మహిళలు ఆకాశంలో సగం, భూమిలో సగం, అన్నంలో సగం, పొలాల్లో సగం, ఊర్లో సగం, మరి అధికారంలో సగం. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు అధికారం? ఊరికే కౌరులు చెప్పడం కాదు. దళిత వాడని పంచాయతీని చేయి, దానిలో సగం మహిళలకి ఇవ్వు, అప్పుడు మహిళలకి అధికారం చేస్తుంది. కానీ ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే మాత్రం అది సాధ్యపడదు. చెప్పండి, ఎలా ఇస్తారు మహిళలకి అధికారం? అందరూ మాట్లాడతారు, పొద్దున్న ఇస్తే మహిళలకి అధికారం ఇద్దాం, ఎలా ఇస్తావు? దళిత వాడని పంచాయతీ చేయి, దానిలో సగం సర్పంచ్ పదవులు, కార్పొరేటర్ పదవులు సగం మహిళలకి రిజర్వ్ చేయి. అప్పుడు మహిళలు పాలకులు అవుతారు తప్ప వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ ఉంటే ఎప్పటికీ మహిళలు పాలకులు కాదు.